బైబిల్ గ్రంథంలో పిల్లలు లేనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ద్వారా అనుగ్రహింపబడిన కుమారుడు సమూయేలు గురించి కొద్దిసేపు మనం ధ్యానిద్దామండి. కనుక ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవుని సేవకురాలుగా అనిపించుకుంటూ సమూయేలు గారు తల్లి అయిన హన్న గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సమాజ మందిరంలో ఆమె దేవునికి విన్నపములు విన్నపిస్తున్నప్పుడు ఏలీయా గారు విని తనకు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆ గర్భఫలాన్ని అన్నగారు తప్పకుండా మరి దేవుని కోసము సమూయేలు గారిని చక్కగా పెంచి మరి పాలి మరవగానే సమూయేలు గారిని దేవుని మందిరంలోనికి పంపించి దేవుని చేత ఆశీర్వదింపబడినవాడుగాను, న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, అటు చివరి న్యాయాధిపతిగాను, ఇటు మొట్టమొదటి ప్రవక్తగాను నిలబెట్టిన అన్నగారు సమూయేలును ఎంత చక్కగా పెంచిందో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని ఈరోజు మనము ఎంతోమంది ఉపవాసం ఉంటున్నాం, పొందుకుంటున్నాం. కానీ దేవుడిచ్చిన ఆ యొక్క కుమారులను కానీ కుమార్తెలను కానీ ఎంతమంది దేవునికి ఇష్టంగా పెంచుతున్నామో మీరు ఒకసారి ఆలోచించండి. గనుక ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏందని ఆలోచించినట్లయితే, దేవుని ద్వారా మనం పొందిన మేలులను దేవునికి సంతోషకరంగా ఉంచుటకు మనం అందరం ప్రయత్నపడుతూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే జీవితాలు మనం అందరం పొందుతూ దేవునికి సమాజానికి మనందరం ఒక మంచి కుమారునిగా కుమార్తెలుగా పెంచి దేవుని కోసం బ్రతికే జీవితాలను మనకందరికీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి విషయాలు మనం అందరము దేవునికి మహిమపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, వందనాలు.